హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు. దానికి సంబంధించి కొన్ని సీన్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే ట్రైలర్ వాటికి సంబంధించి అవైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. అంటే మామూలుగా అసలు తను విక్రమాన్ డ్యూటీలో తన క్యారెక్టర్ ఏంటి, హౌస్లో ఎట్లా ఉంటాడో బయట ఎట్లా ఉంటాడో వాటికి సంబంధించి మొత్తం రిలీజ్ చేశారనమాట. అవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. మామూలుగా హీరో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది మూవీలో ఆ టైప్‌లోనే ఉంది తన క్యారెక్టర్. ప్లస్ తన డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు, డ్యూటీలో లేకుండా హౌస్‌లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడో అవన్నీ కూడా రిలీజ్ చేశారనమాట. అవి వచ్చేసి నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. అవి ఇప్పుడే కాదు, ఒక 1 వీక్ నుంచే షేర్ చేస్తూనే ఉన్నాడు. ప్లస్ ఓన్లీ 5 డేస్ టు గో, 6 డేస్ టు గో అని చెప్పి కూడా అవి షేర్ చేస్తున్నాడనమాట. ఇవాళ కూడా ఒకటి షేర్ చేశాడు. అవి షూటింగ్‌కి సంబంధించింది. దాంతో పాటు వర్క్ చేస్తున్న ఎవరున్నారు వాళ్ళకి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశాడు. ఇవైతే చాలా వైరల్ అయిపోతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్ ప్లస్ ఫొటోస్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ కావ్య వచ్చేసి హోలీకి సంబంధించి స్టార్ మా పరివార్‌కి వస్తుంది కదా! ఈ వీక్ స్టార్ మా పరివార్ హోలీకి సంబంధించి కావ్య వస్తుంది. నెక్స్ట్ వీక్ వచ్చేసి మన నిఖిల్ వస్తున్నాడనమాట. యాక్చువల్‌గా నిఖిల్, కావ్య హోలీకి వస్తే బాగుండేది. బట్ వాళ్ళిద్దరిని ఒకే షోకి అయితే మధ్య పిలవట్లేదు. ఈ వీక్ అయితే హోలీ వీక్ కావ్య వస్తుంది. నెక్స్ట్ వీక్ అయితే నిఖిల్ వస్తున్నాడు. సో హోలీ వీక్ కావ్య అయితే చేసిన హంగామా మామూలుగా లేదు. ఇమాన్యుయల్‌తో కలిసి డాన్స్ చేయటమే గానీ, కలర్స్ అందరూ తనకి కలర్స్ వేయటం, తన అందరికి కలర్స్ పూయటం, ప్లస్ డాన్స్‌లు అవి మామూలుగా ఉంటాయి కదా! స్టార్ మా పరివార్ అంటేనే డిఫరెంట్ కదా! సో అంత ఎంజాయ్‌మెంట్ వాటికి సంబంధించిన ఫోటోస్ పెడుతున్నాను చూసేయండి. నెక్స్ట్ వీక్ అయితే నిఖిల్ వస్తున్నాడు. దానికి సంబంధించి ఇమేజెస్ దీనిలో అప్లోడ్ చేస్తా చూడండి. దీనికి సంబంధించి కొన్ని వైరల్ అవుతున్నాయి. ఏంటంటే నిఖిల్, కావ్యాలు ఇద్దరు కలిసిపోయారంటున్నారు కదా! మరి ఇద్దరు కలిసి రావచ్చు కదా అంటున్నారు. బట్ కలిసిపోయారని చెప్పి వాళ్ళు అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయలేదు. అవి ఏఐ సంబంధించిన వీడియోస్ అంటున్నారు. బట్ చూడాలి, వాళ్ళిద్దరూ వచ్చి చెప్తే తప్ప వాళ్ళిద్దరు కలిసిపోయారా లేకపోతే విడివిడిగా ఉన్నారా అనేది మనకు తెలీదు. బట్ కావ్య అయితే ఇప్పుడు కెరీర్ పీక్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి దానిలో స్టార్ మా పరివార్‌లో కావచ్చు, నెక్స్ట్ నాకు తెలిసి ఉగాదికి కూడా కావ్య రావచ్చు. కావ్య, నిఖిల్ ఎవరైనా వస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చారంటే టీఆర్‌పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరే కాదు, తనుజ, కళ్యాణ్ ఎవరొచ్చినా కూడా. మేబీ ఈసారి ఉగాదికి తనుజ, కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకున్న లేటెస్ట్ న్యూస్. బట్ చూద్దాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు కొంచెం బిజీగానే ఉన్నారు. ఫొటోస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి కావ్య, నిఖిల్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.